హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోల్లాక బండు ఫ్యామిలీ. సో నేను ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పినాను కదా, మ్యారేజ్ డే రోజు నేను ఫేస్ మార్చుకున్నా అని చెప్పేసి రాహుల్కి నాకైతే ఫుల్ గొడవ అవుతుందని. సో ఆ వీడియోలో కమెంట్ చేశారు చాలామంది, పర్సనల్గా ఛానల్ అకౌంట్కి అయితే మెసేజెస్ కూడా చేసిర్రు. అక్క నువ్వేం ఫేస్ మార్చుకోలేదు, నీ ఫేస్ వెలిగిపోతుంది అని కమెంట్స్ చేశారు. నాకు సపోర్ట్ ఇచ్చారు చాలామంది మెసేజెస్తో. సో నేను అవన్నీ తీసుకెళ్ళి రాహుల్కి చూపిస్తే అయితే ఆయన కూడా కాంప్రమైజ్ అయ్యిండు. ఎందుకు అనంటే నేను సరిగ్గా చూడలేదేమో, సరే ఇంతమంది చెప్తురు కాబట్టి నేనే తప్పుగా అనుకున్నానేమో. అయినా మనకి ఈ టాపిక్కి గొడవ అయితే ఆ టాపిక్ అయిపోయి చాలా రోజులైంది, మనం ఇంకెందుకు గొడవ పడడము అని చెప్పేసి ఆయన కూడా కాంప్రమైజ్ అయ్యిండు. కానీ నాకు ఒక చిన్న బాధ ఏమనిపించింది అని అంటే, ఎవరికైనా మ్యారేజ్ డే రోజు కలిసి ఉంటారు భార్యాభర్తలు, బట్ మేము గొడవ పడి 1 month దాకా దాన్ని సాగదీసినాం కాబట్టి నాకు అది మంచిగా అనిపించలే. బట్ ఒక హ్యాపీ విషయం కూడా ఉంది నాకు ఇప్పుడు. అదేంటంటే నేను గొడవ పడుతున్నా అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ పట్టించుకోలేదు, బట్ సబ్స్క్రైబర్స్ నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసి నాకు సపోర్ట్ చేసిర్రు. మా గొడవకి ఫుల్ స్టాప్ ఇచ్చేలాగా సజెషన్స్ ఇచ్చినందుకు నేను ఫుల్ హ్యాపీగా ఉన్నా. అండ్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. ఇంకొక విషయం ఏంటి అని అంటే, నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి నాకు కమెంట్స్ ఇచ్చి, అంటే ఒక బిల్డింగ్కి పిల్లర్స్ ఎట్లా నా ఛానల్ గ్రో అవ్వడానికి కొన్ని కమెంట్స్ ఉన్నాయి. సో అవి నేను పిన్ చేసి పెట్టుకున్నా, సేవ్ చేసి పెట్టుకున్నా. వాళ్ళకి నేను ఎప్పటికీ మర్చిపోను గైస్. 2-3 ఉన్నారు, వాళ్ళైతే ప్రతి వీడియోస్ కింద కమెంట్ చేస్తారు, వాళ్ళని కూడా ఎప్పుడు మర్చిపోను. సో హార్ట్ఫుల్గా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా. నన్ను ఫ్యామిలీలాగా ట్రీట్ చేసిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మీరు ఇట్లనే సపోర్ట్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. నా బాధలు కూడా మీరు షేర్ చేసుకున్నారంటే ఇంకా చాలు గైస్, నాకు ఇంకేం వద్దు. నా బాధలో నాకు సపోర్ట్ ఉన్న మీరు చాలు. నా రిలేటివ్స్ కూడా లేరు, బట్ మీరున్నారు. సో మీరు ఇట్లనే నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీకు నాతో ఏదైనా చాట్ చేయాలని ఉన్నా కానీ గోల్లాక పండు ఫ్యామిలీ ఛానల్ ఉంది కదా, సో అక్కడ మెసేజెస్ చేయండి. నేను రిప్లై ఇవ్వకపోవచ్చు, బట్ మీ అందరి మెసేజెస్ నేను చదువుతాను. కమెంట్స్ కూడా పెట్టండి. కమెంట్స్లో ఏదైనా మాట్లాడలేకపోతురు అని అంటే కూడా ఛానల్కి పెట్టవచ్చు. ఎందుకంటే ఛానల్ నేను రాకపోయినా రాహుల్ అయినా చూస్తాడు. మీకు రిప్లైస్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం గాయస్. బాయ్.